అందరికీ తెలుసు ఇది చాలా రేర్ పెట్రోల్ బంక్. సో టైం వచ్చేసి 9:58 అయింది. 10 o'clock నా కాలేజ్. ఈరోజు ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది. లాస్ట్ టైం పూనిపామ్ అని ఎలా చేసింది, ఒక్క నిమిషం బైక్ చూపించలేదు కదా. సో గైస్, దిస్ ఈజ్ అవర్ బైక్. సో ఇందులో అయితే ప్రస్తుతానికి ఏమంటారు, వేటు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ ఉందన్నమాట. చెప్తున్నా కదా నేను ఇంత తొందర, ఒక్క నిమిషం. సో దిస్ ఈజ్ అవర్ బైక్. యూ క్యాన్ సీ ఐమ్ గోయింగ్ టు ద కాలేజ్. అది బారెంట్ విరిగిపోయింది, ఇంట్లో ఉన్నాయి, ఫిట్ చేయాలంతే. కొంచెం ఫిట్టింగ్లో నాకు ప్రాబ్లం వస్తుంది, అది రావట్లేదు. సో సో టైం తెలుసు కదా, 10 అయింది. మనం బ్యాక్ బెంచర్. సో ఇంకా బ్యాక్ బెంచర్ అంటే ఎక్కువ మాట్లాడాను, మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, సో గైస్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ వేయంగానే తెలియదేమో, కొంచెం దూరం అయినాక ఎయిర్ ఫిల్టర్ గురించి మాట్లాడదాం అని అనుకున్నా. ఆన్ చేసి ఇక్కడ నుంచి ఒక 1 kilometer వచ్చిన, నాకు తెలిసిపోయింది డిఫరెన్స్. లిటరలీ తెలిసిపోయింది. ఆ టోటల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అక్కడ నాకు అర్థం అయిపోయింది. లిటరలీ అంత బాగుంది అసలు. ఎయిర్ ఫిల్టర్ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకండి గైస్. ఎయిర్ ఫిల్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వైర్డ్ పర్ఫార్మెన్స్ అప్గ్రేడేషన్ యూ కెన్ గివ్ ఫర్ యువర్ GT650 ఆర్ ట్విన్ 650, ఐ మీన్ ఇంటర్సెప్టార్ అండ్ GT. అంటే ఏ బైక్ అయినా అని అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతానికి మన సెగ్మెంట్లో మన దగ్గర ఉన్న బైక్ గురించి మాట్లాడాలంటే అది. సో ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాలేషన్ అండ్ ది అదర్ వీడియో విల్ బి డూయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్. అండ్ సో ఈరోజు ఫస్ట్ వచ్చేసి మనందరి ఫేవరెట్ గురించి మాట్లాడుకుందాం, పవర్ట్రానిక్స్. ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్కి కేసులు వేస్తాం, స్క్రీన్ గార్డ్ అని అదని ఇదని ఏదో ఒకటి చేస్తుంటాం కదా. సో ఇప్పుడు ఫోన్కే అంత చేస్తే బండికి ఇంకెంత చేయాలి మనము. సో పవర్ట్రానిక్ ఎట్లా అంటే, మీ అందరికీ తెలుసు కదా, ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది బండిలో. ఏంటి ఇప్పుడు వచ్చే బైక్స్లో ECU అంటే ఇంజన్ కంట్రోల్ యూనిట్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ పవర్ట్రానిక్స్ అంటే ఎట్లా అంటే, మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచుతుంది, ఎయిర్ టు ఫ్యూయల్ రేషియో ఉంటుంది కదా, అది బాగుంటుంది, స్మూత్నెస్ ఉంటుంది, వేరే మ్యాప్స్ ఉంటాయి అనమాట మీకు. అంటే ఇట్స్ లైక్ పిగ్గీ బ్యాంక్ అనుకోండి. ఇంకా మీకు అంటే ఇప్పుడు ఉన్న ECU కన్నా ఇంకా పవర్ ECU ఇస్తే ఇంజన్కి ఎట్లా సపోర్ట్ ఉంటుంది, ఎట్లా మ్యాప్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్, ECU అంటే ఏంటి? సో ECU ఈజ్ లైక్ ఇంజన్ కంట్రోల్ యూనిట్. అంటే ఇంజన్కి అప్పుడు బేసిక్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి పాత ఓల్డ్ కాలంలో ఎట్లుంటుండే అంటే, కిక్ స్టార్ట్ ఉంటుండే, మళ్ళీ కార్బొరేటర్ ఉంటుండే. వీటన్నిటికీ ఎట్లా అంటే అవన్నీ మాన్యువల్, నో ECU, డైరెక్ట్ మన పవర్ ఉందనుకోండి ఇచ్చి పడేసుడే. స్టార్ట్ కాలేదనుకోండి గట్టి కొడతాం కిక్. అట్లా కాదు, ఇప్పుడు ఒక బటన్తో స్టార్ట్ చేస్తున్నాం అదంతా. అంటే ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఎవ్రీథింగ్ నువ్వు ఇంజన్ని నువ్వు చేసిన ప్రోగ్రామ్స్ని రన్ చేపిస్తున్నావు. అంటే మాన్యువల్ బటన్ ఇచ్చి రన్ చేపిస్తున్నావు. ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రానిక్స్ కదా. సో దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అది ECU వచ్చింది ఎందుకు అంటే, ఇట్లాంటి వాటిని ఫిజికల్ ఎలిమినేట్ చేసేసి మన ఫ్యూయల్ అంటే ఆన్ చేయడానికి నీకు ఇంత ఫ్యూయల్ పంపిస్తే నువ్వు ఆన్ అయిపో అని దానికి ప్రోగ్రామ్స్ అనమాట. ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ డిజైన్ ఇన్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ అనమాట. సో అది ECU అనేది. ఓకేనా, ఒక్క నిమిషం నేను గ్లౌజ్ వేసుకుంటా. సో దట్ ఈస్ వాట్ ECU ఈస్. ఫ్యూయల్ ఎకనామీ, ఏ రేంజ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ఎక్కడికి లిమిటర్స్ చేయాలి, ఇంజన్ని లిమిట్ చేస్తుంది అనమాట. అంటే ఇండియాలో ఎలా డిజైన్ చేశారంటే, ఎవ్రీథింగ్ ఓవర్ పవర్ ఇవ్వకుండా అలా డిజైన్ చేశారు బయటకన్నా కూడా. అంటే ఈ బైక్స్ అని కాదు, వేరే బైక్స్. సో వాటిని కూడా ఎందుకు ట్యూన్ చేయించడము, ఎందుకు పర్ఫార్మెన్స్ అప్గ్రేడేషన్ ఇంపార్టెంట్ అంటే, చెప్పినా కదా, ఫోన్ కేసులు వేసి జాగ్రత్తగా అది ఇదని, ఈ ఫోటోగ్రఫీ అని, ఆ ఫోటోగ్రఫీ అని, ఆ లెన్స్ అని, ఈ లెన్స్ అని, ఒక కెమెరాకి ND ఫిల్టర్ అని పెడతాం. సో సేమ్ అట్లానే పర్ఫార్మెన్స్ గురించి అనుకోండి ఇవన్నీ కూడా. సో అది ECU గురించి. సో ఒక్క నిమిషం నేను పక్క కాపీ గ్లౌజ్ వేసుకుంటా, దాని తర్వాత పవర్ట్రానిక్స్ గురించి చెప్తాను మీకు. చూసినారు కదా, గుంతలలో పడి వాబ్లింగ్ ఇష్యూ, స్లైట్ వాబ్లింగ్, నాట్ బిగ్ ఇష్యూ. దాన్ని వీల్తో వేస్తే అయిపోతుంది. సో గ్లౌజ్ వేసుకున్నా గైస్. ఎక్కడున్నాం, ECU గురించి తెలుసుకున్నాం కదా. ఒక్క నిమిషం. సో ECU అనేది అందుకు అనమాట, ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఎందుకు అంటే, ఇగ్నిషన్ కంట్రోల్, ఫ్యూయల్ కంట్రోల్, లిమిటింగ్ ది ఇంజిన్, అలాంటి వాటి కోసం. సో వై పవర్ట్రానిక్స్? సో ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ కాదు, వాట్ ఈస్ పవర్ట్రానిక్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. పవర్ట్రానిక్ ఈజ్ ఈజీ టు యాక్సెస్. అంటే ఏమంటారు, ఈజీ టు ఇన్స్టాల్ అనుకోండి. ప్లగ్ అండ్ ప్లే అనమాట. అది జస్ట్ ప్లగ్ ఇన్. ఇప్పుడు మన హజార్డ్స్ ఉంది కదా, హజార్డ్స్ వీడియో చూసినారు కదా మీరు, సేమ్ అట్లనే ప్లగ్ అండ్ ప్లే.
అండ్ ఇంకొకటి అందులో ఎట్లా అంటే మీకు ఫస్ట్ థింగ్ వై పీపుల్ ఆర్ ఇన్స్టాలింగ్ పవర్ట్రానిక్ ఈజ్ లైక్ దే ఆర్ బోర్డ్ ఆఫ్ దిస్ ఓన్ స్టాక్ వెహికల్స్, లేదా ఇఫ్ దే వాంట్ వాళ్ళ రైడింగ్ కండిషన్స్ వేరా, వాళ్ళ రైడింగ్ విధానాలు వేరున్నప్పుడు వాళ్ళకి సరిపోకపోతే సో దే విల్ డెఫినెట్లీ అప్గ్రేడ్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఒకవేళ అవి కూడా వాళ్ళకి ఇచ్చిన మ్యాప్స్ సరిపోలేవు అనుకోండి, అప్పుడు పీపుల్ వాట్ డూ ఈజ్ లైక్ దే విల్ అంటే ఇప్పుడు మన ఫోన్లో అప్గ్రేడేషన్స్ అవుతాయి కదా, అట్లా అప్గ్రేడ్స్ ఉంటాయి అండ్ ఇన్స్టాలబుల్ మ్యాప్స్ కూడా ఉంటాయి అనమాట అందులో. ఇప్పుడు మన ఈసీలో మనకి ఇచ్చిన స్టాక్ ఈసీలో వాడు ఇచ్చినవి వాడాలి మనకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దీస్ థింగ్స్ మనకు అవసరం లేదనమాట. గ్లౌజ్ వేసుకుంటే కొంచెం అటు అవుతుంది నాకు. సో వాడు వేసుకున్న మ్యాప్స్ ఏవైతే ఉంటాయి, వాడు ఇచ్చిన మ్యాప్స్ మనకు సరిపోకపోతే వీ కెన్ ఇన్స్టాల్ ది మ్యాప్స్ అగైన్ అనమాట. సో అలాంటి ఏమంటే ఫెసిలిటీ కూడా ఉంది పవర్ట్రానిక్స్లో. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆల్వేస్ చూస్ పవర్ట్రానిక్స్. ఇంకొకటి ఏంటంటే ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్ తక్కువ తీసుకుంటుంది అంటే డిపెండ్స్, ఇంకా మనం పెట్టుకున్న మోడ్ ప్రకారం అది డిపెండ్ ఉంటుంది. సో అదొకటి ఫ్యూయల్ పరంగా యూజ్ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఇగ్నిషన్ కంట్రోల్ చేస్తుంటుంది. తర్వాత ఏంటంటే ఏదైతే లిమిటర్ ఉందో ఈ లిమిటర్ని అప్గ్రేడ్ చేస్తుంది అనమాట, అంటే లిమిటర్ని క్రాస్ చేస్తుంది పవర్ట్రానిక్స్. అప్పుడు ఇంజన్ అనేది ఇంకెక్కువ పర్ఫామ్ చేయడం కానీ, ఎక్కువ ఆర్పిఎమ్స్లో ఏమంటారు వెళ్ళడం కానీ అలాంటివి చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ది మోస్ట్ యూస్ఫుల్ అనుకోండి. ఇంకా ఒక 1-2 years తర్వాత ఎవరికైనా ఇఫ్ యు ఆర్ ఇన్ ది అప్పర్ గ్రేడ్ సెగ్మెంట్, అంటే అబౌవ్ 390, 400, 650 ఇలాంటి సెగ్మెంట్లో ఉన్నారనుకోండి, మీరు ఇందులో సర్కిల్లో ఉంటారా. దాని తర్వాత వెన్ యూ స్టార్ట్ రియలైజింగ్ లైక్ దీస్ ఆర్ లైక్ మీకు అనిపిస్తుంది కదా ఒక 2-3 years నడిపాక ఇది కాదు, ఇంకా ఎక్స్ట్రా పవర్డ్ ఉన్న ఇంజన్ నడపాలి మనము అని ఉంటుంది. బట్ ద లవ్ ఫర్ వెహికల్ యూ విల్ నాట్, అంటే మీకు ఉండదు అనమాట అది లవ్ ఫర్ వెహికల్ అనేది, అది వెళ్ళిపోదు. సో అప్పుడు మీరు అప్గ్రేడేషన్ చేసినారనుకోండి యూ విల్ రీచ్ టు ది సెగ్మెంట్. సో అదొకటి. అండ్ తక్కువ టైంలో హై ఆర్పిఎమ్స్ అంటే ఇనిషియల్ పెరగడం కానీ, హై ఎండ్స్లో స్టెబిలిటీ ఉండడం కానీ, ఎక్కువ అంటే ఈచ్ గేర్లో ఇప్పుడు మన స్టాక్ జీటీ ఏంటంటే 65 to 70 వెళ్తుంది అనమాట ఫస్ట్ గేర్లో. అది వేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ 75 to 80 అనుకోండి, అలా అదొక ప్రాసెస్ అనమాట, అలా జరుగుతుంటుంది. అండ్ ఇంకొకటి అది అక్కడికి అయిపోయిందా. సో ఎందుకు వేయించుకుంటారు అనేది మీకు చెప్పిన, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడింగ్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్టాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు వేయించుకుంటారు. సో అదొకటి. అండ్ బిహెచ్పి పెరుగుతుందా బ్రో? ఎగ్జాక్ట్లీ మనం ఉన్న బిహెచ్పి కన్నా 10 to 15 10-15% పెరుగుతుంది భయ్య, అంతే. 10-15 అంటే ఎంత మహా అంటే 3 to 5, 7 అనుకోండి, లాస్ట్ 7 బిహెచ్పి పెరగదు కానీ అది రైట్. సో 3 to 5 బిహెచ్పి అయితే పక్కా పెరుగుతుంది. మనం ఇడల్లాలి. ఇంజన్ బ్రేకింగ్ కార్నర్స్లో చేయొద్దని చెప్పేది అందుకే అలా అవుతుంది అనమాట అప్పుడప్పుడు. మట్టి దగ్గర ఉంటే మాత్రం ఇంజన్ బ్రేకింగ్ అస్సలు చేయకండి భయ్య, అస్సలు మంచిది కాదు. సో దట్ ఈస్ ఫర్ ది పవర్ట్రానిక్స్ అండ్ అన్ స్టఫ్ గైస్. సో అదొకటి. ఇంకా పవర్ట్రానిక్స్ గురించి నాకైతే అదే తెలుసు. వై పవర్ట్రానిక్స్ అనేది అయితే ఇవి బెనిఫిషియల్ అయితే ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇగ్నిషన్ కంట్రోల్, ఎయిర్ టు ఫ్యూయల్ రేషియో, మోర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ది వెహికల్, గెటింగ్ ద లిమిటర్ అవుట్ ఆఫ్ ది స్టాక్, లైక్ ఎక్కువ ఆర్పిఎమ్స్ టచ్ అవ్వడం కానీ, లిమిట్ ఎక్కువ చేయడం కానీ, బ్రింగింగ్ ద ఒరిజినల్ రియల్ పవర్ ఆఫ్ ది ఇంజిన్. I told you right, it's a separate ECU, పిగ్గీ బ్యాంక్ ECU అని చెప్పా కదా, దట్స్ వాట్ ఇట్ ఈస్. సపరేట్ ECU ఇన్స్టాల్ చేయడం అనమాట. దానికి ఉన్న ఏసీతో పాటు వీఆర్ హ్యావింగ్ పిగ్గీ బ్యాంక్. పిగ్గీ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా స్పేస్ అనేది కాదు, ఎక్స్ట్రా ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా. ఫర్ స్మూత్నెస్, ఫర్ ఇగ్నిషన్ కంట్రోల్, ఫర్ ఫ్యూయల్ రేషియో, ఫర్ హైయర్ ఎఫిషియన్సీ అండ్ ఫర్ హైయర్ పర్ఫార్మెన్స్. అట్లా అది ఉంటుంది అనమాట. అబ్బా ఫేక్ న్యూట్రల్స్. యాక్చువల్లీ నేను మొన్న తెలుసుకుంది ఏంటంటే, ఎలాగైతే డౌన్ షిఫ్ట్ చేస్తుంటామో ఫర్ ఇంజన్ బ్రేకింగ్, డౌన్ షిఫ్ట్ కాదు అది ఇంజన్ బ్రేకింగ్కి డౌన్ షిఫ్ట్కి ఏమంటారు, క్లచ్లెస్ అప్ షిఫ్ట్కి, దీస్ ఆర్ 3 different things. ఓకే, 3 different things. We'll make a separate video on downshift, clutchless downshift and clutchless upshift. Clutchless upshift అంటే ఇట్లా బ్రేవేజ్ అంటే ఆల్రెడీ 6th గేర్లు ఉందనుకోండి, 5th ఉందనుకోండి, ఇట్లా దానికి సరిపోయా. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది అనమాట. సో నాకు కూడా పెద్ద రాదు, ఐ నీడ్ టు గెట్ ప్రాక్టీస్ మోర్ ఓవర్ టు ఇట్. సో వస్తుంది కానీ ఇప్పుడు రావట్లేదు అంతే. తెలిసిగా ఎట్లుంటుందో ఇక మందని కెమెరా ఆన్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటుంది అంతా. సో గైస్, that's it for the video guys. I hope you understood what is Powertronics, why Powertronics అనేది.
సో యా, వై పవర్ట్రానిక్స్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలనేది. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. ఐ హోప్ యూ గాట్ ది ఇన్ఫర్మేషన్ వాట్ యూ రియల్లీ థాట్ ఆఫ్. లైక్ పవర్ట్రానిక్స్ అంటే ఇది అవుతుంది అది అవుతుంది తెలిసి ఉంటుంది, బట్ దీస్ ఆర్ ది పాయింట్స్ వాట్ రియల్లీ పవర్ట్రానిక్స్ డస్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్ అనేది. Yeah, we'll do a separate video on Code 6 and any other what we say stage 1, stage 2 tunings also too. So I'm signing off here guys. I hope you do like, share and subscribe guys. Intro చెప్పాను ఈరోజు, చెప్పకపోయి ఉంటే hello. So guys, you're watching TOS 650. I hope everyone is doing great. Signing off.